తరచుగా మన మొక్కలకు ఇచ్చేటటువంటి ఫర్టిలైజర్స్ లో ఈ రోజు నేను చూపించబోయే ఫర్టిలైజర్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ఫర్టిలైజర్ ఏంటి, ఎలా తయారు చేసుకోవాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, ఇదంతా కూడా నేను మీకు వీడియోలో క్లియర్ గా షేర్ చేస్తానండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఎవరైనా ఛానల్ ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్. నేను సంపూర్ణ. ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు, ఆకుకూర విత్తనాలు, పూల మొక్కల విత్తనాలు అన్ని కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి. మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కి వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ చేయండి. మీ కేటలాగ్ పంపిస్తాను, మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఫర్టిలైజర్ చూసే కంటే ముందు కొన్ని గార్డెనింగ్ టిప్స్ అయితే తెలుసుకుందాము. వారానికోసారి ఇచ్చే ఫర్టిలైజర్స్ ఉంటాయి, 15 రోజులకోసారి ఇచ్చేవి ఉంటాయి, అలాగే నెలకొకసారి ఇచ్చే ఫర్టిలైజర్స్ కూడా ఉంటాయి. అన్ని కూడా మీరు అంటే తెలుసుకొని వాటి ప్రకారంగా ఇచ్చినట్టయితే మంచి రిజల్ట్స్ మన గార్డెన్ లో మనం తీసుకోవచ్చు. మీరు అట్లా కాకుండా మరి నెలకు ఒక్కసారి ఇచ్చే ఫర్టిలైజర్ ని మీరు రెగ్యులర్ గా ఇచ్చినట్టయితే మొక్కలు పాడైపోయే అవకాశం ఉంటదండి. కొంచెం గమనించుకోండి. బోన్ మీల్ లాంటి ఫర్టిలైజర్ ని మనము రెగ్యులర్ గా ఇవ్వం, గార్డెన్ లో మంత్లీ వన్స్ ఇవ్వచ్చు. అయితే 20 days గ్యాప్ అన్న కంపల్సరీగా ఉండాలి. మరి అదే విధంగా పట్టిక కూడా మనం అప్పుడప్పుడు నేను చెప్తూ ఉంటాను మీకు. ఆ పట్టిక వాడకం కూడా నెలకొక్కసారే వాడాలి గార్డెన్ లో. ఇట్లా కొన్ని ఉంటాయి, మీరు వాటి గురించి శ్రద్ధగా కొంచెం తెలుసుకొని మనం గార్డెనింగ్ చేసినట్టయితే మంచి సక్సెస్ అయితే మనం చూస్తాం మన గార్డెన్ లో. 15 రోజులకు ఒకసారి వర్మి కంపోస్ట్ తో పాటు ఇంకా కొన్ని ఫర్టిలైజర్స్ అంటే మనకు ఆర్గానిక్ గా దొరికేటటువంటి ఎప్సమ్ సాల్ట్ గానీ, సీవీడ్ ఫర్టిలైజర్ గానీ, మస్టర్డ్ కేక్ గానీ, ఇలాంటి నీమ్ కేక్ ఇవన్నీ కూడా కలిపి మనము 15 రోజులకు ఒకసారి మొక్కను ఆ పాట్ సైజ్ ని బట్టి, మొక్క ఏజ్ ని బట్టి మనము ఫర్టిలైజర్ ఇస్తూ ఉండాలి. ఇంకా కొన్ని మైల్డ్ ఫర్టిలైజర్స్ ఉంటాయి, అవి వారానికి ఒకసారి లిక్విడ్ ఫామ్ లో మనం మొక్కలకి ఇస్తూ ఉంటాము. ఇప్పుడు వర్షాకాలం అయితే ఎప్పుడైతే రెయిన్ గ్యాప్ ఇస్తుందో ఆ టైంలో మనము హ్యాపీగా మన మొక్కలకి ఇవ్వచ్చు. ఈ రెగ్యులర్ గా ఇచ్చేటటువంటి మైల్డ్ ఫర్టిలైజర్స్ అయితే చాలా బాగా పనిచేస్తాయి మన మొక్కల మీద. మరి మనం అవి ఇంట్లోనే ఫ్రీగా మనం తయారు చేసుకోవచ్చు. అదేంటో ఇప్పుడు మనం చూసేద్దాము. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి 1 లీటర్ నీళ్ళు తీసుకున్నాను. ఆ గిన్నెలోకి చూడండి, నార్మల్ వాటరే, దానిలోకి ఇట్లా ఒక గుప్పెడు హ్యాండ్ ఫుల్ మన చేతిలో మొత్తం పట్టుకుంటే ఎంత వస్తుందో అంత ఈ ఉల్లిగడ్డ పొట్టు తీసుకున్నాను. ఆ తర్వాత ఇది ఫ్రెష్ టీ పౌడర్, 1 స్పూను ఫ్రెష్ టీ పౌడర్ ఇక్కడ నేను తీసుకుంటున్నాను. ఈ రెండిటిని మనము ఈ నీళ్ళలో వేసేసి చక్కగా మరిగించాలి. ఒక 5 నిమిషాల పాటు మనకు ఇట్లా మరుగుతున్నప్పుడు నుండి ఒక 5 నిమిషాలు మనం పెట్టేసి ఆ తర్వాత స్టవ్ ఆర్పేసేయాలి. చూడండి, మంచి కలర్ అయితే వచ్చేసింది. పూర్తిగా చల్లగా అయిన తర్వాత నేను ఇక్కడ గార్డెన్ లోకి తీసుకొచ్చినాను ఇయ్యడానికి మొక్కలకి. చూడండి, ఇక్కడ నేను ఇప్పుడు డైల్యూషన్ చెప్తాను. ఇక్కడ ఒక 1/2 లీటర్ వాటర్ తీసుకున్నాను, నార్మల్ వాటర్. అయితే ఇప్పుడు ఈ ఫర్టిలైజర్ 1 లీటర్ ఫర్టిలైజర్ కదా, దీంట్లో నుండి ఒక 1/2 మాత్రమే నేను దీంట్లోకి వేస్తున్నా. అంటే 1/2 లీటర్ వాటర్, 1/2 లీటర్ ఫర్టిలైజర్. ఓకేనా? అయితే 1:1 రేషియో అనమాట. అయితే మీరు టోటల్ గా 1 లీటర్ ఫర్టిలైజర్ చేసుకుంటే 1 లీటర్ వాటర్ వేసి మీరు మొక్కలకి ఇచ్చేసేయండి. చక్కగా ఇవి మందార మొక్కలకి ఇచ్చినట్టయితే రెగ్యులర్ గా ఇట్లా ఫ్లవర్స్ పూస్తూనే ఉంటాయండి. ఇట్లా మనం మంచి మంచి ఫర్టిలైజర్స్ ఇట్లా తయారు చేసుకోవాలి. ఉల్లి పొట్టు అయితే వేస్టే కదా, టీ పొడి అయితే ఎట్లాగో మన ఇంట్లో ఉండే ఉంటది. చక్కగా ఇట్లా మనం వారానికి ఒక రకం ఇట్లా తయారు చేసి, అంటే రెయిన్ మధ్యలో గ్యాప్ ఇస్తుంది కదా వర్షం ఇచ్చినప్పుడు, మనం ఇలాంటి మంచి మంచి ఫర్టిలైజర్స్ ఇస్తే మంచి రిజల్ట్ ఉంటది. చూడండి, ఇక్కడ మనం గ్రాఫ్టింగ్ చేసినాం కదా, అవి కూడా రూట్స్ వస్తున్నాయని అనుకుంటున్నా, కొంచెం అయితే కనిపిస్తున్నాయి. ఇంకొక అంజీర్ ప్లాంట్ కి అయితే చక్కగా వచ్చేసినాయి రూట్స్. మరి ఇట్లా అన్ని రకాల మందార మొక్కలకే కాదండి, ఇంకా నేను అన్ని మొక్కలకి కూడా ఇచ్చి చూపిస్తాను ఈ ఫర్టిలైజర్ ని. కాయగూర మొక్కలకి కూడా ఇవ్వచ్చు, పండ్ల మొక్కలకి కూడా హ్యాపీగా ఇవ్వచ్చు. మంచి ఫాస్ఫరస్, పొటాషియం ఇంకా నైట్రోజన్ కంటెంట్ దీంట్లో చాలా బాగా ఉంటది. అదే కాకుండా మెగ్నీషియం, కాపర్, జింక్, ఐరన్ ఇలాంటివి కూడా మరి ఈ ఫర్టిలైజర్ లో ఉంటాయి. తరచుగా ఇచ్చేటటువంటి ఫర్టిలైజర్ లిస్ట్ లోకి ఈ ఫర్టిలైజర్ ని చేర్చుకొని చక్కగా మనము అన్ని రకాల పూల మొక్కలకి ఇచ్చినట్టయితే పూల సైజు కూడా చాలా బాగా వస్తుందండి. అలాగే పువ్వులు కూడా ఎక్కువ పూస్తాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, సీడ్స్ తో పెంచిన జీనియా ఎంత బాగా వచ్చినాయో, చక్కగా మంచి కలర్స్, మరి ఆ ఫ్లవర్స్ కూడా మంచి సైజ్ లో వచ్చినాయి. ఇట్లా చిన్న చిన్న పాట్స్ లోనే బంతి మొక్కలు కూడా చాలా బాగా వచ్చినాయండి.
ఈ ఫర్టిలైజర్ ని వారానికి ఒకసారి అన్ని రకాల పూల మొక్కలకి, కాయగూర మొక్కలకి, పండ్ల మొక్కలకి ఇవ్వచ్చు. ఇదండి ఈ రోజు వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్ ఉందనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, బాగా నచ్చితే హైప్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ వీడియో ఎట్లుందో తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.